श्रीराम जय राम रघुराम। ओम नमो वेंकटेशाय। प्रातस्मरामि रघुनाथमुखारविन्दं मन्दस्मितं मधुरभाषि विशालफालं कर्णावलम्बिचलकुण्डलगण्डभागं कर्णान्तदीर्घनयनं नयनाभिरामं। మందహాసము కలిగినటువంటి వాడు, తీయనైనటువంటి పలుకులతో అందరినీ కూడా ఆనందింపజేసేటువంటి వాడు, విశాలమైనటువంటి నుదురు కలిగినటువంటి వాడు, చెవులు యందు వేలాడేటువంటి శోభాయమానైనటువంటి కుండలములు ధరించినటువంటి వాడు, అన్నిటినీ మించి దివ్యమైనటువంటి చక్షు సౌందర్యం కలిగిన వాడు. ఏ రాముని యొక్క ముఖారవిందమును చూసినట్లయితే సమస్త కష్టములు తొలగిపోతాయో అటువంటి శ్రీరామచంద్ర ప్రభువునకు రూపాంతరభూతుడై కలియుగ ప్రత్యక్ష దైవమై వెలుగొందేటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క పరిపూర్ణ కృపతో మనం సకల సంపదలను అందించేటువంటి శ్రీమద్ రామాయణాంతర్గత బాలకాండ పారాయణ ప్రవచన కార్యక్రమాన్ని నాద నీరాజన వేదికగా నిర్వహించుకుంటూ ఉన్నాం. గురుధ్యానము దగ్గర నుంచి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః వరకు అందరూ కలిసి సమష్టిగా ముక్తకంఠంతో శ్రద్ధగా పఠిద్దాం, సత్సంకల్పం చేసుకుంటూ. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే
బాలకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యానపురస్సరం త్రయస్త్రింశ సర్గశ్లోకపారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీద్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే త్రయస్త్రింశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. సబుద్ధిం కృతవాన్ రాజా కుశనాభః సుధార్మికః బ్రహ్మదత్తాయ కాకుత్స్థ దాతుం కన్యాశతం తదా. బ్రహ్మదత్తులు సోమద యొక్క సంతతి. రాజుల పిల్ల సోమద అనుకున్నాం కదా. ప్రస్ఫుటంగా క్షత్రగుణాలు అన్నీ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే ఒకానొక మహనీయులు ఉన్నారు. మహారాజు గారు కంపిలేన నిర్వృత్తం కాంపిల్యం అని ఆ శబ్దానికి వివరణ చెప్తూ ఉంటే వారెవరో తయారు చేసి పెట్టినటువంటి ఒకానొక రాజధాని. పంట పండగ అదృష్టం కలిసి వస్తే అన్నీ అలాగే ఏర్పడతాయి కదా. ఆ రాజధాని, ఆ రాజ్యం, ఆ రాజసింహాసనం బ్రహ్మదత్తుల సొత్తు అయిందన్నమాట. ఆ సందర్భంలో దాన్ని పరిపాలిస్తున్నట్లుగా ఈ కథను మంత్రిమండలి ద్వారా వినటువంటి కుశనాభులు ఏం చేస్తారు? ఎవరైనా వెంటనే మంచి నిర్ణయం తీసేసుకుంటారు. మన వాళ్ళు చెప్తుంటారు కదా, శుభస్య శీఘ్రం అంటారు కదా. ఆ మాదిరిగా ఓ కాకుత్స్థ రాముణ్ణి పలకరిస్తున్నారు. రాముడు ఎక్కడికో వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడనమాట ఆలోచనలతో. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది అన్నట్లుగా ఇంకా మీనమేషాలు లెక్క పెట్టకుండా, ఇంకా ఉపేక్షించకుండా తదా ఆ సమయంలో, ఏ సమయంలో? ఈ కాంపిల్యము అనేటటువంటి ఆ నగరాన్ని బ్రహ్మదత్తులు ఏలుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో సుధార్మిక, గొప్ప ధర్మబుద్ధి కలిగినటువంటి కుశనాభ ఆ కుశనాభుల వారు బ్రహ్మదత్తాయ కన్యాశతం దాతుం, ఆ బ్రహ్మదత్తులకు తన 100 కుమార్తెలను ఇవ్వాలి అని బుద్ధిం కృతవాన్, నిశ్చయం చేసేసుకున్నారు. తమాహూయ మహాతేజా బ్రహ్మదత్తం మహీపతి దదౌ కన్యాశతం రాజా సుప్రీతేన అంతరాత్మన. అంటే గమనించండి, ఇంతకుముందు చెప్పిన మాటలో తదా అన్నప్పుడు అతడు ఆ రాజ్యమేలుతున్న సందర్భంలో ఒక గొప్ప పరిపాలనా దక్షత కలిగినటువంటి వాడు అల్లుడుగా వస్తాడు అంటే ఇంకా ఎవరైనా అసలు ఆలోచిస్తారా? వెనుకంజ వేస్తారా? ఇది ఒక విషయం.
రెండో విషయం ఏమి అంటే నిజానికి అదే ముందు చెప్పుకోవాలి, వీరు బ్రహ్మదత్తులు, అంతటి మహనీయులు కదా. కనుక అదృష్టానికి అదృష్టం, శౌర్యానికి శౌర్యం రెండూ పుణికిపుచ్చుకున్నటువంటి గొప్ప వరుడు. వరుడు అంటే పరమశ్రేష్ఠుడు అని అర్థం. మామూలు వాళ్ళు ఎవరైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా వారిలో ఆ శ్రేష్టత కలగడం కోసం, అది పెరగడం కోసం పెద్దలందరూ కూడా వరుడు వరుడు అని వ్యవహరిస్తూ ఉంటారన్నమాట పెళ్లి కొడుకుని. ఆ సందర్భంలో ఇంకా ఇప్పుడు బ్రహ్మదత్తులు వరుడు అయిపోయారు కదా. కనుక తమాహూయ మహాతేజా బ్రహ్మదత్తం మహీపతి దదౌ కన్యాశతం రాజా సుప్రీతేన అంతరాత్మన. మామగారికి ఇంతకంటే సంతోషకరమైనటువంటి అంశం ఏముంటుంది? పిల్లను కన్న సందర్భం నుంచి కూడా కన్యా కన్యా అని ఎందుకు వాల్మీకి మహర్షి అన్నిసార్లు చెప్పారో మనం గతంలో వివరించుకున్నాం కదా. ఒక్కొక్క మాటను గుర్తు చేసుకుంటే ఆ పిల్ల తండ్రి గారు ఏం కోరుకుంటారో, ఎలా ప్రవర్తిస్తారో, ఎప్పుడు ఆనందిస్తారో మనకి అర్థమవుతుంది. కనుక పిల్ల పుట్టగానే ఈ పిల్లను ఏ అయ్య చేతిలో పెట్టి ఈ పిల్ల ఆ పిల్లవాడితో సంతోషంగా ఉండగా అది తలుచుకుని నేను సంతోషించాలి అని ప్రతి తండ్రి కోరుకుంటాడు. కనుక ఇయన్నేతవ్యా అని స్మరించుకుంటూ షార్ట్ ఫామ్ అన్నట్లుగా కన్యా అని వ్యవహరించుకుంటారట. కనుక మహాతేజాహ ఏదైనా సరే చేసి నెగ్గించుకోగలిగినటువంటి గొప్ప సత్తా ఉన్నా అంటే ఏమి తాత్పర్యం? బాధ, సమస్య ఇవి కలిగినప్పుడు పగ ప్రతీకారమా పరిష్కారమా, మంచి దారి అనేదానికి పెద్ద ఉదాహరణం దీన్ని చాలా అద్భుతంగా చెప్తారు. కనుక చాతకాని వాడేం కాదు, మహా తేజస్సు కలిగినటువంటి వాడు. తేజస్సు అంటే ప్రభావం, శక్తి, సామర్థ్యం, దమ్ము అంటారే అది అన్నమాట. అది మహా నిండుగా కలిగినటువంటి. ఇంకొక మాట మహీపతి, ఈ మహిని అఖండమైనటువంటి భూమండలాన్ని ఏలగల కాపాడుకోగలిగినటువంటి సర్వసమర్థత కలిగినటువంటి ఆ పిల్లల తండ్రి రాజా సకల జన మనోరంజకుడైనటువంటి ఆ కుశనాభులు తం బ్రహ్మదత్తం ఆహూయ, వెంటనే ఆ బ్రహ్మదత్తులకు వర్తమానం పంపించి చాలా గౌరవంగా, చాలా మర్యాదగా, వారి పద్ధతికి వారి ఉన్నతికి ఏకాస్త తేడా రాకుండా వారిని పిలిచి సుప్రీతేన అంతరాత్మన కన్యాశతం దదౌ అన్నారు. అంటే వారిని చూస్తుంటేనే మనస్సు పరవశించిపోయింది కుశనాభులకు. అంతరాత్మ సుప్రీతమైపోయింది, సుప్రసన్నమైపోయింది. వారికి ఏదైనా సరే ఇచ్చేయాలి అని అనిపించింది. ఈ లోకంలో దేన్నైనా సరే వెచ్చించి తన కూతురు అనుకుంటూ ఉంటాడు కదా, కూతుర్ని కన్నా తండ్రి. కనుక అంతటి అమూల్యమైనటువంటి వస్తువును వెలకట్టలేని అంతటి మహనీయుడు అలా ఎదురుగా కనిపిస్తే, ఇంతవరకు ఆ మంత్రిమండలి అంతా వర్ణించి చెప్పి ఉందేమో, చూడడానికి 2 కళ్ళు చాలవేమో అన్నట్లుగా వర్ణించుకోవడానికి ఒక జీవితకాలం చాలని గుణ సంపదతో ఉన్నటువంటి ఆ మహనీయుడికి తన కన్యాశతాన్ని అప్పుడే సమర్పించేసుకున్నారట. ఎలా? మనస్సుతో. కనుక సుప్రీతేన అంతరాత్మన, ఎంతో సంతోషం నిండినటువంటి అంతరాత్మతో అంటే మనస్సుతో కన్యాశతం దదౌ, దానం చేసేసాను అన్నారు. అయితే మరి అన్న తర్వాత, నిశ్చయం చేసుకున్న తర్వాత దాన్ని అమలుపరచాలి కదా, అన్న దానిని అమలుపరిచారు. అనుకున్నదే తడవు, పెద్ద పెద్ద ఘనమైనటువంటి ఏర్పాట్లు చెప్తారు కదా. ఆకాశమంతా పందిరి వేసి ఈ భూమి అంతా కూడా పెద్ద కళ్ళాపు చల్లి అన్నట్లుగా ఎక్కడ ఏ చోట చూసినా నిండు ఉత్సవ వాతావరణం, తోరణాలు, మంగళవాద్యాలు వగైరా అంతా. ఇంకా మరి ముత్తైదువులు, పసుపు కుంకాలు, పళ్ళు, కాయలు, ఇంకా అమ్మో చెప్పలేనంత సందడి. ఒక్క పిల్ల ఉంటేనే ఎంతో సంబరాలు పడి అది అలా చేయాలి, ఇది ఇలా చేయాలి అని అనుకుంటాం కదా. అలాంటిది 100 మంది పిల్లలు కదా. అంత 100 మంది పిల్లలు కూడా ఒక సందర్భంలో కంటి కాటుక కరిగిపోయేంత కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న సందర్భంలో పగ ప్రతీకారాలకి పోకుండా పరిష్కారమే తరుణోపాయం అని ఆలోచించిన సందర్భంలో ఇంత గొప్ప పరిష్కారం అదృష్టదేవత తలుపు తట్టి లోపలికి వచ్చినట్లుగా కనిపిస్తే
మరి ఇంకా అక్కడ సంబరాలకి అంతు ఉంటుందా? లేనే లేదు. కనుక యథాక్రమంతత పాణీం జగ్రాహ రఘునందన బ్రహ్మదత్తో మహీపాల తాసాన్ దేవపతిర్యథ అన్నారు. ఇంద్రలోకంలో దేవేంద్రుడల్లే ఉన్నారట ఆ కళ్యాణ మండపంలో. ఆ బ్రహ్మదత్తులు వరుడు, వరపూజ జరిగింది. వరుసగా గబగబగబా ఆ పురోహితులు, అర్చక స్వాములు, గురుదేవులు వీరందరూ కూడా ఆ మంత్రాలు చదివిస్తున్నారు. అగ్ని ప్రతిష్ఠ చేశారు. ఆ అగ్ని సాక్షిగా ఆ పాణిగ్రహణం జరిగిన తీరు ఇది తలుచుకుంటేనే, ఇది స్మరిస్తేనే చాలు మన అందరి ఇళ్లల్లో వారి వారి తాహతులకు సందర్భానికి తగినట్లుగా సకల శుభకార్యాన్ని జరిపిస్తాడు ఆ పరమాత్మ. ఎందుకంటే కథ వినేటప్పుడు మనం లీనమై మమేకమై తన్మయత్వంతో వింటాం కనుక ఇదంతా మనస్సుకి నచ్చితేనే, నచ్చకపోతే అలా ఉండదు. అలా విన్న సందర్భంలో ఆ పాత్రలలో మనల్ని ఊహించుకుంటూ మనం ఆ పాత్రలో లీనమైపోయిన సందర్భంలో ఆ భాగ్యం అంతా మనకి దక్కేట్టు చేస్తాట పరమాత్మ. అందుకనే వివాహాలకి వెళ్ళడం, ఆ వధూవరులను ఆశీర్వచనం చేయడం, అక్కడ పెళ్లి భోజనం చేయడం, ఆ సందడి అంతా వారితో కలిపి మనం కూడా సందడిగా సెలబ్రేట్ చేసుకోవడం అంటారే, ఉత్సవంగా జరిపించుకోవడం. దీన్ని అంతనీ పరిశీలిస్తే చిట్ట చివరికి తేలే లెక్క ఏమి అంటే మన భాగ్యం, మన అదృష్టం పెరగడం అన్నమాట. కనుక ఆ కుశనాభుల కన్యాశత పాణిగ్రహణ సందర్భాన్ని తలుచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సకల శుభాల్ని మన రామయ్య ప్రసాదించుగాక. ఆ సందర్భంలో చెప్తారండి, అసలు భారతీయ వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో. సుముహూర్తానికి సమయం అయిపోతోంది. వరుసగా ఒక్కొక్కరు పొద్దు లెక్క చూసుకుని పరిశీలించుకుంటున్నారు ముహూర్తాన్ని. ఆ సందర్భంలో గురుదేవులు ఒక్కసారిగా మంత్రం పఠించారు. ఓం గృహ్ణామి తే సుప్రజాస్త్వాయ హస్తం మయా పత్యా జరదష్టిర్యథాసహ. పాణిగ్రహణ మంత్రం ఇది. నిజంగా ఆ కోలాహలాల్లో ఆ వచ్చినటువంటి ఆ స్నేహితుల్ని అభినందించడమో, వారు మేము వెళ్ళిపోతాం మాకు రైలుకి వేళైపోయింది అని చదివింపులు చదివించేస్తుంటే వాటిని అందుకోవడంలోనో ఇవన్నీ కూడా పెడచెవిని పెట్టేస్తూ ఉండకూడదు అన్నమాట. ఎందుకని అంటే ఈ పురోహితులు గృహ్ణామితే సుప్రజాస్త్వాజ హస్తం అని, నీ హస్తాన్ని నేను గ్రహిస్తున్నాను, పాణి గ్రహణం చేస్తున్నాను అని నోటితో మంత్రం చెప్తూ చేతితో చేష్ట అన్నట్లుగా ఆ జ్యేష్ఠానుక్రమేణ అంటారు పెద్దవారు చిన్నవారు. ఆ వరుసగా ఆ చేతిని పట్టుకునేటప్పటికీ ఇంకామజేత స్త్రీరే భజనజేయమితి అని మొదలుపెట్టి, యహ్ కామజేత స్త్రీరే వచనజేయమితి అని మొదలుపెట్టి, తనకి మొదటి సంతతి ఆడపిల్లే కలగాలి అని అనుకుంటే ఒక రకంగా చెయ్యి పట్టాలి, తనకి మొదటి సంతతి మగపిల్లవాడు కలగాలి అనుకుంటే ఒక రకంగా చెయ్యి పట్టాలి, ఈమెతో నేను అన్యోన్యంగా గాఢానురాగంతో ఉండాలి అని అనుకుంటే ఒక రకంగా చెయ్యి పట్టాలి అని ఆపస్తంభ మహర్షి వారందరూ కూడా చాలా విస్తృతంగా పాణిగ్రహణం అన్న దాని గురించి చాలా వివరంగా చెప్పారు. మరి ఇప్పుడు చెప్తే అదంతా పాండిత్య ప్రకర్ష అనుకుంటారేమో. సరే, సూచన చేస్తానన్నమాట. తాత్పర్యం ఏమంటే మన పెద్దలు ఎలా అయితే వ్యాఖ్యానాల్లో అక్కడ కొద్దిగా చూసి దింగ్మాత్రమిహ దర్శితం అని చెప్తారన్నమాట. ఒక చిన్న దోవ చూపించామండి, మిగతాది మీరు పరిశీలించుకోండి ఆసక్తి ఉన్నవారు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. అయితే ఆ గృహ్ణామితే హస్తం అని చెప్పి, నీ హస్తాన్ని నేను గ్రహిస్తున్నాను అని నోటితో చెప్పి చేతితో ఆ చేతిని గ్రహించిన సందర్భంలో ఓ రఘునందన, రాముడి మొహంలో ఆనందం అలా వెళ్ళి విరిస్తోంది అన్నమాట. ఇంకొక్కసారి తట్టుకోలేక రామయ్యను పిలిచేసి మళ్ళీ చెప్తున్నారు, దేవపతి యథా, దేవలోకంలో దేవేంద్రుడు ఏ రకంగా అయితే ఉన్నాడో ఆ రకంగా సకల శోభాయమానంగా ఉన్నటువంటి ఆ పెళ్లి పందిరిలో అలా 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 వజ్ర వైడూర్యాది కాంతులతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఇంద్రతుల్యుడైనటువంటి ఆ వరుడు మహీపాల బ్రహ్మదత్త. గమనించండి, రాజైనటువంటి ఆ బ్రహ్మదత్తుల వారు యథాక్రమం తాసాం పాణీం జగ్రాహ అని అన్నారు. వరుసగా వారి పాణి గ్రహణాన్ని చేశారు అని అన్నారు. చేస్తే మంత్రమా మజాకానా, పెద్దల ఆశీర్వచనమా, మరి వేరే దుర్మార్గపు కుయుక్తులకు ఎక్కడైనా తావు ఉంటుందా? కానే కాదు అన్నమాట. మంత్రాధీనంతో దైవతం అని ఉంది కదా, కనుక దైవశక్తిని కూడా శాసించగలిగినటువంటి మహాశక్తి మంత్రం, అది విష్ణు తేజం అని అనుకున్నాం కదా మనం అస్త్రాలు శస్త్రాలు సందర్భంలో. కనుక
చాలా పవిత్రమైనటువంటి మంచి మాట. స్పృష్టమాత్రే తతఃపాణౌ వికుబ్జా విగతజ్వరా యుక్తా పరమయా లక్ష్మ్యా బభుః కన్యాశతం తదా. అలా చూస్తుండగా ఏదో జరిగింది అని అనిపించేట్లుగా ఒక అద్భుతం, ఒక మాయ, ఒక ఆశ్చర్యకరం అనిపించేలాగా తతః అటుపిమ్మట ఈ మంత్రోచ్చారణం చేసిన మరుక్షణంలో పాణవు స్పృష్టమాత్రే ఆ వధువు తాలూకు చేతిని అలా తాకేరో లేదో ఈ బ్రహ్మదత్తులు. ఇందుకనే మనం సోమద స్వర్గలోకం, లేకపోతే సోమలత, శాంక్షనింగ్ అథారిటీ, మనుష్య గంధర్వులు, దేవగంధర్వులు, ఈ కథలన్నీ చెప్పుకున్నామన్నమాట. అంటే ఆ తల్లి చేసినటువంటి పుణ్యం, ఆ తల్లి చేసినటువంటి పుణ్యం ఏ రూపంలో ఇలా ప్రకాశిస్తోంది అంటే ఆ చూళి అనేటటువంటి మహర్షి యొక్క సాక్షాత్తుగా బ్రహ్మభూతుడైనటువంటి అతని యొక్క దివ్య తేజం ఈ క్షాత్రం అనేటటువంటి క్షేత్రంలో పడి ఇంత గొప్పగా ఆవిర్భవించి ఆ చేయి పట్టి ఆ స్పర్శ కలిగినటువంటి మరు క్షణంలో అక్కడ ఏం జరిగిందంటే తదా కన్యాశతం మొత్తం 9 కన్యలు కూడా వికుబ్జాహ వారి అవిటితనం, వారి మరుగుజ్జుతనం, వారి గూని వగైరాలు అన్నీ పోయి విగతజ్వరాహ అంతవరకు లోపల ఎంతో పరితపించిపోతూ ఎంతో దిగులుతో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ తాపం, ఆ బాధ, ఆ దిగులు, ఆ కుంగుబాటు అంతా పోగా పరమయా లక్ష్మ్యా యుక్తా బభు అన్నారు. ఇది ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి మాట. అంటే దెబ్బ తిని తిరిగి తేరుకున్న, పడి లేచిన కెరటం మాదిరిగా, దెబ్బ తిరిగి లేచినటువంటి ఒకానొక పక్షి మాదిరిగా ఉన్న సందర్భంలో మరి ఆ పక్షి తుర్రనే ఎగిరిపోతుంది కదా, ఆ కెరటం ఉవ్వెత్తున లేస్తుంది కదా, పడి లేచిన కెరటం అని మన వాళ్ళు పోలుస్తూ ఉంటారు కదా. ఆ మాదిరిగా వీరందరూ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి శోభ కంటే ఇనుమడించిన శోభతో 100 రెట్లు అధికమైనటువంటి అందంతో, ఐశ్వర్యంతో ఆ మంచి శోభాయమానంగా 9 కుమార్తెలు ప్రకాశిస్తున్నారట. బభు ప్రకాశించిరి అని అర్థం. అంటే తాత్పర్యమేమి గమనించండి. దేశకాలములు ఏవి, ఏ చోట్లో మనం కళ్యాణం జరిపించాలి, ఏ కాలంలో జరిపించాలి, ఎటువంటి సత్పాత్రుడికి నా కూతుర్ని అప్పచెప్పాలి అని చేసినటువంటి ఆలోచనకు ప్రతిఫలం ఇది అన్నమాట. ఒకానొక సందర్భంలో కత్తి దూసి ఆ అపకారం చేసినటువంటి వాడి మీదకి వెడితే కూడా ఇంతటి పరిష్కారం ఇంత అద్భుతంగా బహుశా దొరికేది కాదేమో. ఈ ఆలోచనలన్నీ రామయ్య ఆలోచనలు అన్నమాట. ఈ ఆలోచనలని అన్నింటినీ ఇలాగా ప్రోధి చేయడం అంటారు కదా, నాటాలి అని విశ్వామిత్రుల వారు ఎంతో పరితపించి ఈ కథల్ని అంతని ఇలా వివరించి చెప్తున్నారన్నమాట. చాలామంది రామాయణానికి వ్యాఖ్యానం, వచన రూపం దీన్ని అంతని నిర్మించిన వారు ఉన్నారు. అయితే రామకథకు అడ్డు తగిలేలాంటి మధ్యలో కొన్ని అంశాల్ని వారు కత్తిరించేయడం కనిపిస్తుంది మనకు ఆ పుస్తకాలు చదివితే. మిథిలకు బయలుదేరారు అని అనగానే వెంటనే శివధనుర్భంగమో ఆలియా శాప విమోచనమో అలా వినగానే ఇంట్రెస్టింగ్గా, ఆసక్తికరంగా అంటారు కదా. రాముడు గురించి చెప్తూ ఉంటే, ఆ రామకథ చెప్తూ వెళ్ళిపోతూ ఉంటే ఉండేలాంటి అనుభూతి మధ్యలో మరి ఇలాంటి మాటల్ని చెప్పిస్తూ ఉంటే, జోడిస్తూ ఉంటే మరి ఎలా ఉంటుంది? అందుకని వారు బహుశా అలా చేసి ఉంటారు. కానీ విశ్వామిత్రులు ఏం తక్కువరా? వాల్మీకి మహర్షి అంతకంటే తక్కువ తిన్నారా? ఎందుకంటే బ్రహ్మదత్తులు ఆవిర్భవించారు, రాజధానికి చేరుకున్నారు, వివాహం అయిపోయిందని 3 మాటల్లో చెప్పేశారు. గురువుగారు ఈ ప్రాంతం చెప్పండి అంటే సుమారుగా 3-4 సర్గల పాటు విశ్వామిత్రులు చెప్తున్నారు. వారు చెప్పిన దాన్ని వాల్మీకి మహర్షి మనకు అందిస్తున్నారు. అంటే వాల్మీకి మహర్షి అక్కడ చూసిన దాన్ని చూసినట్లుగా రన్నింగ్ నోట్స్ లాగా రాయలేదు. అక్కడ జరిగినదంతా చెప్పి ఏదో చెత్త కుప్పలాగా మన బుద్ధిని తయారు చేయాలి అని అనుకోలేదు. మరి ఏమి తాత్పర్యం? చెత్త కుప్పలాగా లౌకికములైనటువంటి రాగద్వేషాలకి లోబడి ఉండిపోయినటువంటి దీనిని శుభ్రం చేసి దీన్ని అంతని మంచిగా పరమ పవిత్రంగా ఉంచి సమాజంలో మనం ఎలా మసులుకోవాలి, ఎప్పుడు పగ, ఎప్పుడు ద్వేషం, ఎప్పుడు ప్రతీకారం ఇవేవి పనిచేయవు అన్న సందర్భంలో పరిష్కారం గురించి ఎలా ఆలోచించుకోవాలి, సున్నితములైనటువంటి అంశాల్లో ద్వేషంతో కక్షతో ప్రవర్తిస్తే మేలా, పరిష్కారం ఆలోచించుకుని ధీటుగా సమాధానం చెప్పగలిగితే మేలా,
ఇలాంటి ఆలోచనల అన్నింటినీ తండ్రి తల్లి పెంపకం, వారి పిల్లలు, వారి తీరుతెన్నులు, వారి విషయాలు, వారి యొక్క సత్యనిష్ట, తండ్రే దేవుడుగా అని వారు అనుకున్నంతసేపు వారు మిగతా దానాలు యజ్ఞాలు లేకపోతే యాగాలు ఏమీ చేయలేకపోయినా భరించగలగడం అన్న ఒక్క అంశం వారిలో పెట్టుకున్నందుకు గాను వీరి యందు ఏ దోషము లేని కారణంగా వీరు నిర్దోషులు కనుక వాయుదేవుని యొక్క ప్రతాపం ఆగలేదు. గజ 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 వణికిపోయాడు వాయుదేవుడు. అక్కడ ఈ సందర్భంలో వ్యాఖ్యాతలు వివరిస్తారు, బ్రహ్మదేవుని యొక్క ఆ తపస్సు చాలా అత్యుత్కృష్టమైనది. దాని ధాటికి తట్టుకోలేక బ్రహ్మదత్తుల వారు అంత తపస్సు ఎప్పుడు చేశారు? తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం కనుక, పెద్దల పుణ్యమే బిడ్డల్ని కాస్తుంది కనుక, ఆ పెద్దలకు ప్రతిరూపమే ఈ బ్రహ్మదత్తుడు కనుక, అందుకనే వారి పేరే బ్రహ్మదత్తుడు, ఆ భగవంతుని ప్రసాదం అన్నట్లుగా ఉంది కదా. కనుక వారి చేతి స్పర్శకు వాయువు ఆటలు సాగలేదు. కనుక స్పృష్టమాత్రే తతఃపాణౌ వికుబ్జాః విగతజ్వరాః, అలా తాకేరో లేదో వారందరికీ ఉన్నటువంటి అంతవరకు వాయువు వల్ల దుర్మార్గంగా పరమకోపన అన్నారు కదా, అలా ఏర్పరచబడినటువంటి ఆ సమస్య, ఆ అవకరం, ఆ లోపం అంతా కూడా క్షణకాలంలో తొలగిపోగా అంతకు రెట్టించినటువంటి అందచందాలతో ఆ పిల్లలందరూ ఒకరికొకరు ఇలా ఒకరినొకరు ఇలా తడుముకుంటూ ఇలా ఇలా చూసుకుంటూ అంతలోనే చెప్పలేనంత సిగ్గుతో తలంచుకుని ఆ భర్తను అనుసరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో సంతోషం ఎవరిదండి? మొట్టమొదట చెప్పాలి అంటే తండ్రిది కదా. అదే చెప్తున్నారు వాల్మీకి మహర్షి. సదృష్ట్వా వాయునా ముక్తాః కుశనాభో మహీపతిః బభూవ పరమ ప్రీతః హర్షం లేభే పునః పునః. ఎంతటి తండ్రికైనా ఉండేటటువంటి మానసిక స్థితి ఇదే కదా. వాయునా ముక్తాః, ఒక్కానొక మహనీయుని యొక్క తపస్సంపన్నుని దివ్య తేజంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మదత్తుని యొక్క కరస్పర్శ మాత్రం చేత ఆ వాయువు కల్పించినటువంటి ఆ పీడ విరగడైపోగా ఆ సందర్భంలో తన పిల్లలను చూచుకుని దృష్ట్వా చూచి మహీపతి ఈ కుశనాభుల వారు సహ పరమప్రీత బభూవ, పరమానందించారట. ఎంత ఆనందించారు అన్నారు. పునః పునః హర్షం లేభే, ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని అలా చూస్తుండడం, అలా తడుతుండడం, ఆ తల నిమురుతుండడం, తల్లిగాడు నీకేం భయం లేదు, ఏం పర్వాలేదు చక్కగా అని చెప్పి తనివి తీరా ప్రియమారా అని చెప్తూ ఉంటారు కదా. అలా దగ్గరకు తీసుకుని ఆ పిల్లల్ని నెత్తిన చెయ్యి ఉంచి ఆశీర్వచనం చేసే సందర్భం, ఆ కళ్యాణ మండపం మొత్తం కూడా సంతోషంతో ఆనందాశ్రువులతోటి నిండిపోతుంది కదా. మరి ఆ క్షణం వరకు కనిపించినటువంటి స్వరూపం ఒకటి, ఇతడా బ్రహ్మదత్తుడు పీటల మీద ఇలా కూర్చున్నాడు, వారందరూ కూడా అంతంతటి అవకరంతో వారు అలా ఉండగా ఎంతటి వారికైనా చూడగానే అయ్యో అనిపించేలాంటి సందర్భంలో ఒక్కసారిగా ఇలాంటి దివ్యమంగళ దేవతా స్వరూపాల్ని పొందినట్లుగా ఉన్నటువంటి ఆ కూతుళ్ళని చూసుకుంటే మొట్టమొదట ఆనందించినది ఆ తండ్రి గారు. ఏ రకంగా మళ్ళీ 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 మాటిమాటికి తడుముకుని చూసుకుని ఆనందించేరట. హర్షం లేభే పునః పునః అని అన్నారన్నమాట. కనుక బాధ కలిగితే, సమస్య వస్తే పగతో ప్రతీకారంతో రగిలిపోకూడదు. ఆ సందర్భంలో ఆలోచన కూడా నష్టమైపోతుందన్నమాట. అందుకనే క్రోధం వల్ల సమ్మోహం కలుగుతుంది, స్మృతి విభ్రమం కలుగుతుంది, ఇవన్నీ వరుసగా చెప్తూ ఉంటారు కదా. అలా కాకుండా కుశనాభులు ఏం చేశారంటే తన వారితో కలిసి మంచిగా మంతనాలు చేసి ఒక ఎంపిక చేసేరే, అది చాలా అద్భుతమైనటువంటి తీరు అని ఈ కథ మనకు బోధిస్తోంది అన్నమాట. ఇలాంటి విషయాలన్నింటినీ మనస్సులో పెట్టుకుంటే రామచంద్రమూర్తి యొక్క 11,000 సంవత్సరాల దివ్యమైనటువంటి ఆ అవతార ఘట్టం అంతా కూడా ఏ వ్యక్తిత్వం పైన ఆధారపడి ఉందో ఆ వ్యక్తిత్వానికి పునాదులు ఇక్కడ పడ్డాయి అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. గమనించండి, శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడు ప్రవర్తించినా సరే వీలైనంత వరకు పరిష్కారం అని అనుకుంటారు తప్ప చంపి పారేద్దాం అనేటటువంటి క్షణకాలపు తొందరపాటుకి ఎప్పుడు సిద్ధపడరన్నమాట. చిట్ట చివరికి రావణాసురుడితో కూడా అంతటి పరిస్థితి వస్తే కూడా ఈ క్షణంలో అతడు నేను మారేను, నేను దిద్దుకుంటాను అని అనమను,
నాకు లోపల ఇంకా ఏ బాధ, ఏ పగ, ద్వేషం ఉండదు, అతన్ని కూడా నేను రక్షిస్తాను, అనుగ్రహిస్తాను అంటారు. మరి అతడి తమ్ముడికి రాజ్యం అప్పచెప్పేసేవు కదా, అతడు మారిపోతే మరి అతడి రాజ్యం పరిస్థితి ఏమి? లేకపోతే అతడికి ఆ లంకా రాజ్యాన్ని అప్పచెప్పేయాల్సి వస్తే మరి తమ్ముడికి ఏమి ఇస్తావు అన్న సందర్భంలో నా రాజ్యం ఇచ్చేస్తాను అంటాడు. అంటే గొడవలు వద్దు, ద్వేషాలు పగలు వద్దు, అందరం సామరస్యంగా సంతోషంగా ఉండాలి అనేలాంటి పద్ధతి రామయ్యకి కలిగింది. అంటే అంతంతటి ప్రాయంలో, అంతంతటి చిన్న వయస్సులో, చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పిన దాన్ని విని నేర్చుకుంటూ, ఒక్కొక్క దాన్ని సంస్కరించుకుంటూ, ఏ సందర్భంలో ఎటువంటి నిర్ణయం చేసుకోవాలి, ఎప్పుడు వేగంగా ప్రవర్తించాలి, ఎప్పుడు ఆగి ఆలోచించాలి, ఇలాంటి విషయాలన్నీ రామయ్యకు ఒక్కొక్కటిగా అలా విత్తనాన్ని నాటినట్టుగా విశ్వామిత్రుల వారు కుశనాభుల ద్వారా ఈ సదుపదేశాన్ని చేస్తున్నారు అన్నమాట. కనుక ప్రధానమైనటువంటి రామకథకు మిథిలా నగరానికి వెళ్ళడం శివధనుర్భంగం వగైరాలకి అంతరాయం అని అనిపించినా ఇది మనకి కూడా చాలా మేలు చేకూర్చేది, మనకి అవసరం అనే మాటను ఓపికగా విన్నటువంటి రామచంద్రమూర్తే మనకి తెలియపరుస్తున్నారు. అలా కాకపోతే ఇంతటి ధైర్యవంతుడు, ఇంతటి గురుగారి దగ్గర చనువుండి ఇలా దగ్గరగా వారి తొడ మీద చెయ్యి వేసుకుని వారు ఒక తిన్నె మీద కూర్చున్న సందర్భంలో అంత కుతూహలంగా ఉన్నటువంటి వ్యక్తి, గురుగారు ఇంకా చాలండి మనం ముందుకు వెళ్ళిపోదాం అని 2 మాటలు అనలేరా? కానీ అనలేదు అంటే ఆ రాముని వంక పెట్టుకుని మనందరం కూడా నేర్చుకోవాలి ఈ విషయాలన్నింటినీ అని తాత్పర్యం అన్నమాట. ఈ సందర్భంలో కృతోద్వాహంతు రాజానం బ్రహ్మదత్తం మహీపతి సదారం ప్రేషజామాస సోపాధ్యాయ గణం తదా అన్నారు. ఆడపిల్లలకి పెళ్ళయ్యేంత వరకే ఆ 3 ముళ్ళు పడ్డాయా ఇంకా ఆ భర్త వెనక్కాతలే. ఇంకా ఈ సుముహూర్తం జరిగి ఈ పాణిగ్రహణం జరిగిన సందర్భంలో అమ్మ అందరూ కలిసి మీ భర్త వెనక్కాలే ఆ మాదిరిగా ప్రదక్షిణం చేయండి అని చెప్పారు అని అనుకోండి. ఏదో హోమాలు వగైరాలు, సుదర్శన హోమం వగైరాలు చేసుకున్న సందర్భంలో లోకంలో పురోహితులు ఆ పూర్ణాహుతి అవగానే ఆ హోమగుండంలో అగ్నిదేవుడు వీరందరినీ చూడ్డానికి అన్నట్లుగా అలా పైకి వస్తూ ఉంటే మరి పురోహితులు అమ్మ కావలసిన వారందరూ ప్రదక్షిణం చేయొచ్చు అన్న సందర్భంలో ఆ క్షణం కోసమే వేచి చూచేటటువంటి అందరూ భక్తిగా శిరస్సు వంచి అంజలి ఘటించి ఇలా నమస్కార ముద్రతోటి ఆ హోమగుండం చుట్టూతా తిరుగుతూ ఉంటారే, ఎంత రమణీయంగా ఉంటుంది ఆ దృశ్యం. మామూలు ఒకానొక మన ఇళ్లలో జరిగేటటువంటి హోమ ప్రక్రియ దగ్గరే ఇలా ఉంటే మరి ఆ నిండైనటువంటి పెళ్లి మండపంలో వారందరూ కూడా ఆ బ్రహ్మదత్తుల్ని ముందు పెట్టుకుని ఆ అగ్నిగుండానికి ప్రదక్షిణం చేస్తూ అగ్నిని సాక్షిగా తమ యావజ్జీవం అన్యోన్యతకు లోపం లేకుండా అనుగ్రహించి రక్షించమని ప్రార్థిస్తూ ఆ చుట్టూతా తిరిగేటటువంటి ఆ తరుణం చూసి కుశనాభులు మరి ఆనందంతో ఒక్కసారి కళ్ళు ఒత్తుకుని సరే ఇంకా వీరిని అందరినీ కూడా అప్పగింతలు నిర్వహించి ఆ బ్రహ్మదత్తులతో పంపించాలి అని నిర్ణయించుకుని కృతోద్వాహంతు రాజానం బ్రహ్మదత్తం మహీపతి ఈ విధంగా ఈ వివాహ ప్రక్రియ అంతా పూర్తి చేసుకుని మరి 9 కుమార్తెలుని తన భార్యలునుగా పొందినటువంటి ఆ సందర్భంలో వారందరిలో కలిసి చుక్కల్లో చంద్రుడిలాగా ఉన్నటువంటి ఆ బ్రహ్మదత్తుణ్ణి సదారం ప్రేషజామాస సోపాధ్యాయగణంతదా. ఈ తంతు కార్యక్రమం పూర్తయిందో లేదో మన ఇళ్లలో కూడా పురోహితులు వీరందరూ కూడా అలా అవుతుంటే ఓ పక్క నుంచి కార్యక్రమం బ్యాగ్ సంచి సర్దేస్తూ ఉంటారు. ఏమి అయిపోతే ఇంకా మరుక్షణంలో పెళ్లివారి బస్సు ఎక్కేసి బయలుదేరిపోవాలి, చోటు ఉంటుందో లేదో. పాపం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అంటే ఈ ఋత్విక్ వరేణ్యులు వారందరూ కూడా, ఉపాధ్యాయులు అంటే ఋత్విక్కులు అని అర్థం, ఈ కళ్యాణాన్ని నిర్వహించినటువంటి ఆ ఋత్విక్ వరేణ్యులు అందరూ కూడా తయారుగా సిద్ధంగా ఉంటే ఇంకా అపచకపోతే మేమే వెళ్ళొస్తామని చెప్పేసేలాగా ఉన్నటువంటి ఆ కన్యాశతాన్ని చూస్తే ఇప్పుడు కన్యాశతం కాదు భార్యాశతం అనాలి. సదారం అని అన్నారు కదా. వారందరూ కూడా ఈ పెళ్లి కొడుకు వెనక చేరిపోయి ఆ పురోహితులందరూ కూడా ఇంకా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో మహీపతి కృతోద్వాహం సదారం ఈ వివాహతంతో జరిపించిన పిదప సదారం భార్యలతో కూడినటువంటి సోపాధ్యాయగడం ఆ ఋత్విక్వరులందరితో కూడినటువంటి రాజానం బ్రహ్మదత్తం ఆ బ్రహ్మదత్తుల వారిని అల్లుడు గారిని ప్రేషజామాస పంపించను అన్నారు. అక్కడ చెప్తారు తదాతు ఏవా, తదా తు అన్నప్పుడు తు అన్నదానికి ఏవా అని అర్థం అని, అప్పుడే అనిట. అంటే ఏమి తాత్పర్యం?
కొద్ది రోజులు ఇక్కడ ఉండి పెడుదురు కానీ, కొద్ది రోజులు అదేదో చేతురు కానీ, అమ్మ ఇంతకాలం మీరేదో ఫలానా స్వరూపంతో బాధపడ్డారు కదా, ఇప్పుడు మంచి స్వరూపం వచ్చింది కదా, ఈ ఆనందం కూడా కొంతకాలం అని అనకుండా, ఎప్పుడైతే ఆ పెళ్లి గడియ తాలూకు ప్రభావం వల్ల వీరందరూ కూడా ఆ పెనిమిటి వెంటే అన్నట్లుగా కొంగు నలుపుకుంటూ నాన్న ఇంక వెళ్ళిరామా అన్నట్లుగా వీడ్కోలుకు ఎదురు చూస్తున్న సందర్భంలో అప్పుడే తదాతు తదైవ అంటారు అక్కడ, సాంగ వివాహోత్తర కాలే ఏవ, ఆ తంతు పూర్తయిన ఉత్తర క్షణంలో సంతోషంగా వెళ్ళి రెండమ్మా అని చెప్పి మంచి మంచి కానుకలు సౌభాగ్య ద్రవ్యాలు అన్నింటినీ ఇచ్చి పంపించారట. దీన్ని అంతని ఆ విడిదిలో అంటే ఎక్కడ అమ్మగారు ఉండే దగ్గర సోమద అనే ఉండే దగ్గర వర్ణిస్తారు. దీంతో ఈ సర్గ పూర్తయిపోతోంది. సోమదాపి సుసంహృష్ట పుత్రస్య సదృశీం క్రియాం యథాన్యాయంచ గంధర్వీ స్నుషాస్తాః ప్రత్యనందత స్పృష్ట్వా చ తాః కన్యాః కుశనాభం ప్రశస్య చ. స్పృష్ట్వా అని అర్థం చేసుకోవాలి ఉండాలి. స్పృష్ట్వా చ తాః కన్యాః అని అన్నమాట. ఇంకా ఆ సోమద వేగుల ద్వారా వారి ద్వారా కబురు వినే ఉంటుంది బహుశా. అయ్యో ఇలాంటి పిల్లలా, ఇలాంటి కుబ్జలా అని మనస్సులో బాధపడి ఉండవచ్చు. కానీ తన కొడుకు మీద తనకి ఉండేటటువంటి ధైర్యం కదా, ఏం జరిగి ఉంటుంది అని తహతహలాడుతూ ఉండేటటువంటి ఆ సందర్భంలోనే గంధర్వి సోమదాపి వీరందరినీ చూశారు. ఇంకా గృహప్రవేశము అన్నారు. ఈ పారాణి తీయడం, దిష్టి తీయడం వగైరాలు అంతా జరిగిపోతున్న సందర్భంలో ఒక్కసారిగా ఆ సోమద వచ్చి వీరిని చూస్తుంది కదా. గంధర్వ రాజా కుమార్తె అయినటువంటి గంధర్వకాంత అయినటువంటి సోమదాపి ఆమె కూడా సుసంహృష్ట. హృష్ట అంటేనే గొప్ప హర్షంతో ఉన్న, సంహృష్ట అంటే పట్టరాని ఆనందంతో ఉన్న, సుసంహృష్ట అంటే ఇంక దానికి వర్ణన లేదు, అనుభవించడమే ఆనందాన్ని. సుసంహృష్ట ప్రతినందతి తాః స్పృష్ట్వా చ కుశనాభం ప్రశస్య చ పుత్రస్య సదృశీం క్రియాం అని మొదలుపెట్టి చెప్తారు. వారందరినీ కూడా ఏమిటి నేను విన్న పిల్లలే, నేను చూస్తున్నది నిజమేనా అని ఇలా మొత్తం అంతా తడుపుతూ స్పృష్ట్వా తాకి ఆనందం తీరక గట్టిగా దగ్గరకు తీసుకుని ఆ కోడళ్లను కూతుళ్ళ కంటే ప్రేమగా దగ్గరకు తీసుకుని ప్రేమించేలాంటి సందర్భంలో కుశనాభం ప్రశస్యచ, ఆహా ఏం తండ్రి గారండి మీ తండ్రి గారు అని. ఎందుకు పగకి ప్రతీకారాలకి పోకుండా పరిష్కారం ఆలోచించారు కదా, దానికి అన్నమాట. కుశనాభం తండ్రి గారిని ప్రశంసించి, ఇది ఇంకా చాలా అద్భుతమైనటువంటి మాట. లోకంలో పెళ్లి కొడుకు తల్లులు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆడపిల్లల్ని దగ్గరకు చేర్చుకోవాలి అంటే ఆడపిల్లలకు ఎక్కడ మక్కువ ఉంటుంది, కన్న తండ్రి మీద కదా. ఆ కన్న తండ్రిని వాడు అప్పుడు అలా చేసాడు, ఇప్పుడు ఇలా చేశాడు, ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది అని తప్పులెంచి నానా రకాలుగా దుర్భాషలాడితే పాపం ఈ ఆడపిల్ల మనస్సులో చాలా బాధపడుతుంది. ఏం చెప్పుకోలేదు, ఏం చేయలేదు. దానివల్ల ఏం ప్రభావం అంటే ఇక్కడ కలవలేకపోతుంది అన్నమాట. అలా కాకుండా ఉన్న అంశాల్లో మంచి అంశాలని లేవనెత్తి మంచిగా వారిని కనుక మెచ్చుకోగలిగితే కన్న తండ్రిని తనవారిగా భావించేటటువంటి వ్యక్తులందరినీ కూడా తనవారిగా భావించడం ఆడపిల్లకి ఉండేటటువంటి నైజం కాబోలు. ఆ సోమద ఎంత యుక్తితో, ఎంత విచక్షణతో, ఎంత వివేకంతో, ఎంత సద్బుద్ధితో ఈ పని చేసిందో గమనించండి. కుశనాభం ప్రశస్య అయిపోయిందంతే. పెద్ద అయస్కాంతం, పెద్ద వశీకరణ మంత్రం ఈ కోడళ్ళ అందరికీ కూడా. ఏమి కారణం, తండ్రి గారిని మెచ్చుకుంటే ఇంకా అంతకంటే పరవశం ఏముంది. కనుక కుశనాభం ప్రశస్యచ, ఈ కోడళ్ళ తండ్రి గారిని చాలా గొప్పగా మెచ్చుకుని పుత్రస్య సదృశీం క్రియాం, నీకు తగినటువంటి ఇల్లాళ్ళు వచ్చేర్రా అని చెప్పి ఆ పిల్లవాడిని అభినందించి తాహ స్నుషాహ యథాన్యాయం ప్రత్యనందత అన్నారు. ఆ కొడళ్ళు అందరికీ అమ్మా నీకు ఇది కట్టుకోవడానికి బాగుంటుంది, నీకు ఈ ఆవరణం బాగుంటుంది, మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఇక్కడ నుంచోండి, మీరు అలసిపోయి వచ్చినట్టున్నారు, ఏదైనా కడుపు నిండా తినండి అని చెప్పి ఇంకా ఒకటే సందడి, ఒకటే హడావిడితో ఉన్నటువంటి ఆ సోమద పిల్లవాడి తల్లులందరికీ కూడా ఆదర్శం అన్నమాట. ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి ఘట్టాన్ని మనకి అనుగ్రహించి ఎంతో సంస్కారాన్ని నేర్పినటువంటి వాల్మీకి మహర్షికి మనం కృతజ్ఞులం కదా. ఈ వాల్మీకి మహర్షిని ప్రేరేపించినది కూడా మన రామయ్య, మన పరమాత్మే కదా. కనుక ఆ శ్రీరామచంద్రమూర్తి, ఆ గురుదేవులు, ఆ కుశనాభులు, ఆ విశ్వామిత్రుల వారు వీరందరి పరిపూర్ణానుగ్రహం వల్ల లోకంలో ఎవరికి ఎక్కడ ఏ లోపాలు లేకుండా ప్రమాదవశాత్తు తన రేఖ వల్ల ఏదైనా ఒకటి తటస్థించినా
దాన్ని ఏ దివ్య పురుషుల యొక్క వాక్ప్రభావం వల్ల అనుగ్రహం వల్ల ఆ పరమాత్మే దాన్ని అంతని తుడిచేసి భాగ్యరేఖను ఇంకా ప్రకాశించేలాగా మనల్ని అందరినీ కూడా అదృష్టవంతులుగా అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా శ్లోకాలని పారాయణ చేద్దాం. సబుద్ధిం కృతవాన్ రాజా సబుద్ధిం కృతవాన్ రాజా కుశనాభస్సు ధార్మికః కుశనాభస్సుధార్మికః బ్రహ్మదత్తాయ కాకుత్స్థ బ్రహ్మదత్తాయ కాకుత్స దాతుం కన్యాశతం తదా దాతుం కన్యాశతం తదా తమాహూయ మహాతేజాః మాహూయ మహాతేజాః బ్రహ్మదత్తం మహీపతిః బ్రహ్మదత్తం మహీపతిః దదౌ కన్యాశతం రాజా తదో కన్యాశతం రాజా సుప్రీతేనాంతరాత్మనా సుప్రీతేనాంతరాత్మనా యథాక్రమం తతః పాణీన్ యథాక్రమం తతః పాణీన్ జగ్రాహ రఘునందనః జగ్రాహ రఘునందనః జగ్రాహ రఘునందన జగ్రాహ రఘునందన బ్రహ్మదత్తో మహీపాలః బ్రహ్మదత్తో మహీపాలః తాసాం దేవపతిర్యథా తాసాం దేవపతిర్యథా స్పృష్టమాత్రే తతః పాణౌ స్పృష్టమాత్రే తతః పాణౌ వికుబ్జా విగతజ్వరాః విగుప్జా విగతజ్వరాః యుక్తాః పరమయా లక్ష్మ్యా యుక్తాః పరమయా లక్ష్మ్యా బభుః కన్యాశతం తదా బభుః కన్యాశతం తదా సదృష్ట్వా వాయునా ముక్తాః సదృష్ట్వా వాయునా ముక్తాః కుశనాభో మహీపతిః కుశనాభో మహీపతిః బభూవ పరమ ప్రీతః బభూవ పరమప్రీతః హర్షం లేభే పునః పునః హర్షం లేభే పునః పునః కృతోద్వాహం తు రాజానం కృతోద్వాహం తు రాజానం బ్రహ్మదత్తం మహీపతిః బ్రహ్మదత్తం మహీపతిః సదారం ప్రేషయామాస సదారం ప్రేషయామాస సోపాధ్యాయ గణం తదా సోమాధ్యాయగణం తదా సోమదాపి సుసంహృష్ట సోమరాపి సుసంహృష్ట పుత్రస్య సదృశీం క్రియాం పుత్రస్య సదృశీం క్రియాం యథా న్యాయం చ గంధర్వీ యథా న్యాయం చ గంధర్వీ స్నుషాస్తాః ప్రత్యనందత సుశాస్తా ప్రత్యనందత స్పృష్ట్వా స్పృష్ట్వా చ తాః కన్యాః స్పృష్ట్వా స్పృష్ట్వా కన్యాః కుశనాభం ప్రశస్య చ కుశనాభం ప్రశస్య చ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే త్రయస్త్రింశः సర్గః త్రయస్త్రింశः సర్గः అత్యద్భుతంగా కుశనాభుడు తన కుమార్తెలతో ఈ సర్గలో క్షమాదానం క్షమాయజ్ఞ క్షమా సత్యం హి పుత్రికాః క్షమాయశ క్షమాధర్మ క్షమయా విష్ఠితం జగత్ అని చెప్పి ఈ జగత్తంతా కూడా ఓర్పు మీదే సహనం మీదే ఆధారపడి ఉంది అని, ఎంతటి సమస్యకైనా సహనం ఓర్పే నేర్పును నేర్పిస్తుంది అని చక్కటి వృత్తాంతాన్ని ఆచార్యముఖంగా ఈ సర్గలో మనం తెలుసుకున్నాం. అటువంటి సహనాన్ని ప్రతి సమస్యకు పగా ప్రతీకారమే కాదు పరిష్కారము, దానికి తగ్గట్లు ఓర్పు ఉండాలని అటువంటి ఓర్పుని నేర్పుని మనకి అందివ్వమని ఆ స్వామివారిని చక్కగా కోరుతూ ఫలశ్రుతి దగ్గర నుంచి అలాగే విషువుచిక మహామారి మంత్రం ధన్వంతరి ధ్యానం నవగ్రహ ప్రార్థనతో పాటుగా క్షమాప్రార్థన చేస్తూ ఈ కైంకర్యాన్ని ఆ భగవంతునికి సమర్పించుకుంటూ మంగళాంతంగా నేటి పారాయణ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. అందరూ శ్రద్ధగా ఫలశ్రుతి దగ్గర నుంచి ముక్తకంఠంతో పలుకుదాం. ఫలశ్రుతిః కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.
अथ श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे एकोनसप्ततितमः सर्गः। श्रीवसिष्ठ उवाच अथ वर्षसहस्रेण तां पितामहाययौ दारुणं हि तपःसिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्यैनं सा तथैव स्थिता सती को वरः चुक्षमायालम् इति चिन्तान्विता भवतु आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी चायसी च स्यामहं जीवसूचिका अस्योक्त्याद्विधा सूचिः भूत्वा लक्ष्याविशाम्यहम् प्राणिनां सा सर्वेषां हृदयं स्वभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्या दृश्यास्तथा दृष्ट्वा स्तनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रिकर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठन्त्वं तु तुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्मितामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वं भविष्यसि विशूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुःस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्लीहानिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासाधयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रोऽयं तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधानास नाम्याप्यन्यायवाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रं न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत्
कर्कटीं कर्कशाक्रम्णां मन्त्रमुद्गरमर्पिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तम् मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनति विशूचिका इति गगनगतः त्रिलोकनाथः गगनकसिद्धगृहीतः सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशया शेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः संहितेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यः सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।